మామూలుగా దేవునివి దారాలుంటాయన్నమాట. సో, వీటిల్ని గూడా అది థంబ్‌నెయిల్‌లో యాడ్ చేసింది. సో, నేను ఇంతకుముందు ఇచ్చిన ఫోటోస్‌ని ఫీడ్‌ని అది స్టోర్ చేసుకుంటుందన్నమాట ఆ అకౌంట్‌లో. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనము ఎయిర్‌టెల్ ఏదైనా రీచార్జ్ చేద్దామని యాప్ ఓపెన్ చేయంగానే 17,000 వర్త్ ఉన్నటువంటి పర్ప్లెక్సిటీ AI మనకు ఫ్రీగా అయితే ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు పాపప్‌లో. అదేవిధంగా జియోకి వెళ్ళినట్లయితే జెమినీ ప్రో, అదేవిధంగా మనకు చాట్ జీపీటీ గో, ఈ 2 అయితే మనకు ఫ్రీగా 1 ఇయర్ పాటు అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఈ AI కంపెనీస్ వెస్టర్న్ కంట్రీస్ యూఎస్, యూకే ఇట్లాంటి కంట్రీస్‌లో $100 అయితే యూజర్స్ నుంచి చార్జ్ చేస్తున్నారు. బట్ ఇండియాలో ఎందుకు ఫ్రీ బఫెట్ లాగా ఫ్రీ భోజనం పెట్టినట్లు అందరికీ 1 ఇయర్ పాటు ఫ్రీ అని పెడుతున్నారు. సో, ఈ అన్ని విషయాల గురించి అయితే ఈ వీడియోలో క్లియర్‌గా అయితే మాట్లాడుకుందాము. సో, రియల్‌గా వీళ్ళు జెన్యూన్‌గా మనకు మన మీద ఉన్న ప్రేమతో ఇస్తున్నారా? లేకుంటే ఇది ఒక స్ట్రాటజీనా? ఇవన్నీ అయితే మనం క్లియర్‌గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాము. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక్కసారి మన ఇండియా గురించి చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద రికార్డులు అయితే ఇండియా పేరుతో ఉన్నాయి. సో, వరల్డ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇండియాకే ఉందన్నమాట. చైనాని కూడా ఇండియా బీట్ చేసింది. అందులో కూడా మీకు 90 కోట్ల దాకా మనకు లైవ్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారనమాట. సో, కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీ ఇండియాలో ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. అదేవిధంగా ఇండియాలో అఫిషియల్గా మాట్లాడే లాంగ్వేజెస్ 20+ ఉంటే మనకు అన్అఫిషియల్గా 1000+ లాంగ్వేజెస్ అయితే ఇండియా మొత్తం మీద అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూరులో కూడా మీకు ఇంటర్నెట్ అనేది జియో, ఎయిర్టెల్ ఈ రెండింటి వల్ల అయితే మనకు ఈజీగా అయితే అవైలబుల్ ఎక్కడైనా దొరుకుతుంది. మీరు ఈవెన్ పల్లెటూరు మారుమూల రిమోట్ ఏరియాకి వెళ్ళినా కానీ, మీకు కాశ్మీర్ అట్లాంటి కొండల ఏరియాకి వెళ్ళినా కానీ మీకైతే నెట్వర్క్ అయితే జియో, ఎయిర్టెల్ వల్ల ఈజీగా అయితే మీకు నెట్వర్క్ వస్తుంది. ఇంటర్నెట్ కూడా మీకు మంచి స్పీడ్స్ అయితే ఇంటర్నెట్ వస్తున్నాయి ఇప్పుడు. అండ్ మెయిన్ ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ అంటే యూత్ పాపులేషన్ ఎక్కువ అనమాట. సో, ఇండియాలో మీరు ఏదన్నా ఒక యూత్ సంబంధించిన ఏదైనా ఇంటర్నెట్, ఏదన్నా ఒక ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఏది తీసుకొచ్చినా కానీ యూత్ తొందరగా అట్రాక్ట్ అవుతారు. అదేవిధంగా ఆ మార్కెట్ అనేది ఈజీగా అయితే గ్రో అయిపోద్ది అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. సో, మ్యాచ్కి ఒక రోజు ముందు టీమ్స్ అన్ని ఏం చేస్తాయి, నెట్ ప్రాక్టీస్ చేస్తాయి. ఒక గ్రౌండ్లోకి వెళ్ళి నెట్ కట్టుకొని అక్కడైతే బ్యాటింగ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాయి కదా. సో, అదే విధంగా ఏఐ కూడా ఇప్పుడు మోడల్స్ ట్రైన్ అవుతున్నాయి. ఈ ట్రైన్ అవ్వాలంటే వీటికి ఖచ్చితంగా కొంచెం ప్రాక్టీస్ అనేది కావాలా. సో, ఈ టెస్టులు చేయడానికి ఏఐకి ఇండియాకి మించిన మంచి ప్లాట్ఫామ్ దొరకదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ పాపులేషన్, హ్యూజ్ ఇంటర్నెట్ బేస్ అనమాట. సో, 90 కోట్ల దాకా మనకు యూజర్స్ ఉన్నారు ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు. ఏఐ అనేది ఇంటర్నెట్ ద్వారా రన్ అవుతాయి కాబట్టి సో ఎక్కువ మంది యూజర్స్ వీళ్ళకి కావాలి. ఇంకొకటి హ్యూజ్ డైవర్సిఫికేషన్ అనమాట. సో, చాలా లాంగ్వేజెస్ మాట్లాడుతున్నాయి. సో, ఏఐని ఇక్కడగానే మనం ట్రైన్ చేస్తే ఎక్కువ లాంగ్వేజెస్ ఏఐ మోడల్స్ కి మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. సరే, ఇప్పుడు ఒక మీరు డౌట్ రావచ్చు. సో, మీరు చెప్పేదానికి ఈ ఎయిర్టెల్ జియోకి సంబంధం ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్ కనెక్ట్ అయ్యే మెయిన్ బేస్ వచ్చి మనకు నెట్వర్క్ అనమాట. సో, ఎయిర్టెల్ జియో మనకి ఇంతకుముందు వడాఫోన్ చెప్పి ఐడియా అని చెప్పి చాలా ఉన్నాయి కానీ బట్ ఇప్పుడు అంతా ఏం లేవు. ఇండియాలో ఉన్న మెయిన్ 2 నెట్వర్క్స్ వచ్చి జియో అండ్ ఎయిర్టెల్. సో, వీటికి ఉన్నంత మిలియన్స్ ఆఫ్ యూజర్ బేస్ అనేది ఎక్కడా లేదు. సో, దానికోసంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐ కంపెనీస్ వీటి ద్వారా వాళ్ళ ఏఐని అయితే ప్రమోట్ చేసుకుంటున్నారు. సో, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏఐని యాడ్స్ ద్వారా ప్రమోట్ చేయాల్సిన పని లేదు, లేకుంటే పెద్ద పెద్ద సినిమా స్టార్లను యూజ్ చేసి ఏఐని ప్రమోట్ చేయాల్సిన పని లేదనమాట. సో, వాళ్ళకి క్రోర్స్ లో పే చేసే బదులు ఇప్పుడు ఎయిర్టెల్ జియో ఈ యూజర్స్ ఉన్నారు కదా. సో, వీళ్ళకి ఏంటంటే రీఛార్జ్ చేసుకునేటప్పుడు అక్కడ పాపప్ చూపిస్తుంది. సో, మీకు 1 ఇయర్ పాటు 17,000 వర్త్ ఉంటే మనకు ఏఐ అనేది ఫ్రీగా వస్తుందని చెప్పారనుకోండి. సో, ఆబ్వియస్ గా యూత్ అనేది అట్రాక్ట్ అయిపోతారు. మెయిన్ వీళ్ళ ట్రిక్స్ ఏంటంటే ఏ ఇమేజ్ జనరేషన్ చూపించి, సో రకరకాల సెలబ్రిటీస్తో పక్కన మనం ఫొటోస్ తీసుకున్న అట్లాంటి ఇమేజెస్ మనము ఈ మోడల్స్ జనరేట్ చేసి యూత్ని అట్రాక్ట్ చేస్తున్నారు ఫస్ట్. సో, ఈ ఇమేజ్ జనరేషన్ యూత్ అట్రాక్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఈ ఏఐ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోద్ది డే బై డే. మన ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా, ఒక్కసారి ఇది ట్రై చేయండి అంటే సో హాఫ్ ఆఫ్ ద ఇండియా దాన్ని ట్రై చేయడానికి రెడీగా ఉంటుంది అనమాట. సో, దాన్ని ఆ లాజిక్ బేస్ చేసుకొని వీళ్ళు సింపుల్ గా వీళ్ళు ఎయిర్టెల్ కావచ్చు జియో యాప్స్ ఏం చేస్తారంటే సో మీకు 1 ఇయర్ పాటు ఫ్రీకి ఇస్తున్నాము, ట్రై చేయండి అంటారు. సో, 1 ఇయరే కదా, 1 మంత్ ఇస్తే మళ్ళీ ఆలోచించుంటాం కానీ ఖచ్చితంగా వీళ్ళు 1 ఇయర్ పాటు ఇస్తున్నారు కాబట్టి సర్లే 1 ఇయర్ ఫ్రీగా వస్తుంది కాబట్టి చాలా మంది ట్రై చేయడానికి అయితే రెడీగా ఉంటారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే అడిక్షన్ ఎక్కువైపోతుంది అనమాట. ఒక్కసారి ఏఐకి అడిక్ట్ అయితే మళ్ళీ బయట రావడం కష్టం. సో, మీరు జనరల్గా చూడొచ్చు, ఇప్పుడు గూగుల్ ఎవరు వాడట్లేదు, మాక్సిమం చాట్ జీపీటీకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే గూగుల్లో మనం సెర్చ్ చేయాలి, కానీ చాట్ జీపీటీలో మీకు డైరెక్ట్ ఇన్స్టెంట్ రెస్పాన్స్ వస్తున్నాయి. సో, మనం ఏది కావాలనుకుంటున్నామో అది ఇన్స్టెంట్ గా ఇస్తుంది. సో, మీరు ఒక 2-3 మినిట్స్ ఆ సెర్చ్ రిజల్ట్స్ లో మీకు టైం అనేది సేవ్ అవుతుంది కాబట్టి మీకు ఆబ్వియస్ గా ఏఐ మీద అయితే జనాలు ఫోకస్ అయితే పెడుతున్నారు. సరే, ఈ ఏఐ కంపెనీస్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఒక్కసారి మాట్లాడుకుందాము. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దానికి హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా కావాలి. డేటా మోడల్స్ ఉన్నప్పుడే దాన్ని అనలైజ్ చేసి సో బెటర్ రిజల్ట్స్ ని అది జనరేట్ చేసి యూజర్ కి ఇవ్వగలుగుతుంది. సో, దీనికోసంగా హ్యూజ్ డేటా కావాలనుకున్నప్పుడు ఎక్కువ మంది యూజర్స్ దాన్ని వాడేటప్పుడు యూజర్స్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ ని అదే డేటా లాగా తీసుకొని డేటా మోడల్స్ ని ట్రైన్ చేసుకుంటుంది అనమాట ఏఐ. సో, అదేవిధంగా మన కల్చరల్ ప్యాటర్న్స్ ఏమన్నా కూడా
ఏ అనేది అనలైజ్ చేయగలుగుతుంది అనమాట. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్లు 1000+ లాంగ్వేజ్ అయితే ఇండియాలో మాట్లాడతారు అన్అఫిషియల్ గా. సో ఈవెన్ మీకు అఫిషియల్ గా కూడా 20+ లాంగ్వేజ్ ఏ కంట్రీలో లేవు ఇన్ని లాంగ్వేజ్ అనమాట. సో వీళ్ళు ఇండియాలో దీన్ని ట్రై చేస్తే ఏమవుతుందంటే ఇన్ని లాంగ్వేజ్ మోడల్స్ ని మనము ట్రైన్ చేసుకోవచ్చు అన్నమాట ఏఐకి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక సాంబార్ రెసిపీ అనుకోండి. సో మీరేమి ఇస్తారు ఇన్పుట్? ఒకవేళ మీరు ఒక కొత్తగా ట్రై చేయాలనుకోండి, మా మమ్మీ ఇట్లా ఈ ఇంగ్రీడియంట్స్ ఇట్లా చేస్తుంది, నువ్వు కొత్తగా ట్రై చేయగలుగుతావు అని అడిగినప్పుడు మీరు ఇచ్చే ఇన్పుట్ మీ మమ్మీ ఎట్లా తయారు చేస్తుందో అది ఒక డేటా ఫీడ్ అనమాట దానికి. సో ఈ సాంబార్కి ఈ ఇంగ్రీడియంట్స్ కావాలా, సో ఇట్లా మీకు వేల లక్షల మంది ఇట్లాంటి సిమిలర్ క్వరీస్ అడిగినప్పుడు సో దాంట్లో కామన్ గా ఉన్న డేటా ఏంటి తీసుకొని వీటినంతా అనలైజ్ చేసి ఇది బెటర్ ఏఐ మోడల్ ని జనరేట్ చేసి మీకు పర్ఫెక్ట్ గా ఆ సాంబార్ రెసిపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఏఐ మోడల్స్ అనేది ట్రైన్ అవుతాయి అనమాట. సో ఇట్లా ట్రైన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మన కల్చరల్ ప్యాటర్న్స్ కూడా ఏఐలోకి వెళ్ళిపోతాయి. సో మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మన డే బై డే డ్రెస్సింగ్ కావచ్చు. సో మీరు ఇప్పుడు వచ్చిన కమిట్ బ్రౌజర్ ఇవన్నీ చూడండి, ఆన్లైన్ షాపింగ్ ఉంది కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, వీటిల్లో కూడా మీకు ప్రొడక్ట్స్ ని సెర్చ్ చేసి కార్ట్లో యాడ్ చేసే క్యాపబిలిటీ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక యూజర్ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఓకే ఈ యూజర్ ఈ ప్రొడక్ట్స్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్పి వాటికి అర్థమైపోద్ది అనమాట. సో మీరు ఈ ఇంట్రెస్ట్లు మీకు ఏమేమి ఇంట్రెస్ట్ ఉన్నాయో కూడా మీకు ఇది క్లియర్ గా అయితే ఏఐ మోడల్ అనేది అనలైజ్ చేసే క్యాపబిలిటీస్ వచ్చేసాయి. సపోజ్ మనం ఫన్నీగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాం కదా, నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి అని ఏఐని. సో దానికి ఏఐ దగ్గర ఆన్సర్ ఉండకపోవచ్చు, బట్ నా గర్ల్ ఫ్రెండ్ పేరేంటి అని అడిగితే మీకు ఖచ్చితంగా అది ఆన్సర్ ఇచ్చేస్తుంది అనమాట. సో అంతగా మన డే టు డే లైఫ్ లో ఏఐ అనేది ఇన్వాల్వ్ అయిపోతుంది కాబట్టి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిలు ఫొటోస్ అవి అప్లోడ్ చేయకుండా, సో మాకంటే ఇప్పుడు తప్పదు సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మా thumbnail దగ్గర నుంచి అన్ని ఫొటోస్ తోనే ఉంటాయి కాబట్టి సో జెంట్స్ కి అయితే అంత ప్రాబ్లం ఉండదు. కానీ అమ్మాయిలు అయితే ఇంతకుముందు రీసెంట్ ఒక ఇష్యూ కూడా వచ్చింది కదా. సో ఒక అమ్మాయి ఇట్లా డ్రెస్ చేంజ్ అడిగినప్పుడు సో ఈవెన్ అక్కడ పుట్టుమచ్చు కూడా మీకు అది చూపించడం జరిగింది. సో అంటే యూజర్ డేటా అనేది రిమెంబర్ చేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను thumbnail చేస్తుంటా కదా రెగ్యులర్ గా. సో నేను జనరల్ గా నా ఇక్కడ వరకు ఫేస్ ఇచ్చేసి thumbnail చేయమన్నప్పుడు ఇక్కడ చూడండి thumbnail. సో నాకు ఇక్కడ మామూలుగా దేవునివి దారాలు ఉంటాయి అనమాట. సో వీటిని కూడా అది thumbnail యాడ్ చేసింది. సో నేను ఇంతకు ముందు ఇచ్చిన ఫొటోస్ ని ఫీడ్ అది స్టోర్ చేసుకుంటుంది అనమాట ఆ అకౌంట్ లో. సో ఆ డేటా మోడల్ ఆధారంగా నాకు thumbnail కావచ్చు, వాచెస్ కావచ్చు అన్ని రిమెంబర్ చేసుకొని నాకు యాడ్ చేస్తుంది thumbnails లో కూడా ఏఐ thumbnails ని జనరేట్ చేసినప్పుడు. సో ఖచ్చితంగా మనము డేటా అనేది మనకు తెలియకుండానే ఈ ఏఐకి అనేది ఫీడ్ చేస్తున్నాం. సో వీటి మీద అయితే రీసెంట్ గా చాలా అలిగేషన్స్ వచ్చాయి. న్యూయార్క్ టైమ్స్ కూడా పర్ప్లెక్సిటీ మీద మనకు కొన్ని అలిగేషన్స్ అయితే చేసింది. సో అది కోర్టులో కూడా కేసు అయితే వేసింది అనమాట. సో రెడిట్ కూడా మనకు కంప్లైంట్ అయితే చేసింది రీసెంట్ గా, అనాథరైజ్ క్రాలింగ్ జరుగుతుంది. సో మన వెబ్సైట్ లో మనకు తెలియకుండానే ఏఐ క్రాల్ చేసి డేటాని అయితే గెట్ చేస్తుంది అని చెప్పి. సో ఇట్లా ఏమవుతుందంటే మీరు ఏదైనా ఒక పర్సనల్ వెబ్సైట్ మీ ఓన్ ప్రొఫైల్లో ఓపెన్ అయినప్పుడు కూడా ఈ క్రాలింగ్ జరిగినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఈవెన్ మీకు ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ కావచ్చు, మీ సోషల్ మీడియా ప్రొఫైల్ కావచ్చు, సో దాంట్లో క్రాల్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్ కావచ్చు మొత్తము ఏఐకి ఫీడ్ అయిపోద్ది అనమాట. సో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఏఐ మోడల్ కి డేటా ఫీడ్ అయితే దాన్ని రివర్క్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనకి ఇది కరోనా వైరస్ లాగా అనమాట. సో ఒక్కసారి డేటా వెళ్ళిందంటే ఏఐ మోడల్స్ ఒకదానికి ఒకదాన్ని లింక్ చేసుకుంటూ సో దాన్ని ట్రైన్ చేసుకుంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్ది. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే మీకు ఏఐ మోడల్లో అసలు ఎక్కడ రూట్ ఉందనేది కనుక్కోవడం చాలా కష్టం అయిపోద్ది అనమాట. సో మనకు స్టాలిన్ సినిమాలో చెప్పినట్లు నువ్వు ముగ్గురికి సహాయం చేయి, ఇంకో ముగ్గురు సహాయం చేయి అంటాం కదా. సో ఆ విధంగా ఈ రూట్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటాయి కాబట్టి. సో అసలు దీని మెయిన్ రూట్ ఎక్కడ ఉందో కనుక్కోవడం అయితే చాలా కష్టం అయిపోద్ది. సో అది ఫ్రెండ్స్, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ ఏఐ మనకైతే ఫ్రీగా ఇస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది ఫ్రీ కాదు. మన మీద వీళ్ళు లిటరలీ మన ఇండియన్ పాపులేషన్ మీద వీళ్ళు ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేయడానికి ఒక ప్రయోగం అయితే చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రో యాక్సెస్ ఇచ్చారో మీకు మోర్ డోర్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఎక్కువ ఇమేజ్ జనరేషన్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీరు ఎక్కువ ఇమేజెస్ ని అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ యూజర్ డేటా అనేది అప్లోడ్ అవుతుంది. సో వాయిస్ సెట్ చేసినప్పుడు మీ వాయిస్ స్లాంగ్ ఎట్లుందో కూడా మీకు ఏఐ మోడల్స్ ట్రైన్ అవుతాయి అనమాట. సో మనకి ఇప్పుడు జెమినై మొబైల్లో జెమినై ఇంటిగ్రేషన్ ఉంది కదా. సో దాంట్లో ఎక్కువ స్లాంగ్స్ ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇట్లా ఏఐ మోడల్స్ ని ఎక్కువ జనరేట్ చేయడం వల్ల. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ గా సో వీళ్ళు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఆడుతున్నారు ఏఐకి ఇప్పుడు మన ఇండియాలో యూజర్ పాపులేషన్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కంపెనీ వాల్యుయేషన్ ఎప్పుడైనా కానీ అది ఫేస్బుక్ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, లేకుంటే పర్ప్లెక్సిటీ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళ యొక్క యూజర్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనకు మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఎయిర్టెల్ అండ్ జియోకి ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏఐని ఎయిర్టెల్ జియో లాంచ్ అయినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ ప్లాట్ఫామ్స్ కూడా హ్యూజ్
హ్యూజ్ యూజర్ బేస్ వచ్చేస్తుంది. మీకు ఖచ్చితంగా ప్రో యూజ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి. దేనికి? సో మీరు పర్ప్లెక్సిటీ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, ఏది యూజ్ చేస్తున్నా మీ అకౌంట్ ఒక లాగిన్ అయ్యారంటే ఒక యూజర్ వాళ్ళ డేటాబేస్ కి యాడ్ అవుతాడు అనమాట. ఇట్లా ఎంత బిలియన్స్ ఆఫ్ యూజర్స్ వాళ్ళ ఏఐ ప్లాట్ఫామ్ కి యాడ్ అయితే వాళ్ళకి అంత వర్త్ పెరుగుతుంది అనమాట. ఆ కంపెనీ యొక్క వర్త్ అంత పెరుగుతుంది. సో ఇప్పుడు పర్ప్లెక్సిటీకి కంపేర్ టు చాట్ జీపీటీ పర్ప్లెక్సిటీ తక్కువ ఉంది. సో పర్ప్లెక్సిటీ టోటల్ వాల్యుయేషన్ వచ్చి $20 బిలియన్ ఆ కంపెనీ వాల్యుయేషన్ అనమాట. ఎందుకంటే వాళ్ళ యూజర్ బేస్ తక్కువ. అదే మీరు చూసుకున్నట్లయితే చాట్ జీపీటీ మా టోటల్ కంపెనీ వాల్యుయేషన్ వచ్చి $500 బిలియన్ ఉంటుంది. ఎందుకంటే చాట్ జీపీటీ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య చాలా చాలా ఎక్కువ అనమాట కంపేర్ టు ఎనీ అదర్ ఏఐ ప్లాట్ఫామ్. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యూజర్ బేస్ ని పెంచుకోవడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇక్కడ మెయిన్ 2 రీజన్స్. ఒకటి మెయిన్ యూజర్ బేస్ ని పెంచుకోవడానికి వాళ్ళ యొక్క ఏఐ మోడల్స్ ని డిఫరెంట్ లాంగ్వేజెస్ లో డిఫరెంట్ యూజర్స్ తో టెస్ట్ చేసుకోవడానికి మన ఇండియాలో అయితే ఈ ఏఐ మోడల్స్ అయితే లాంచ్ చేసి డిఫరెంట్ టెస్ట్లు అయితే చేస్తూ ఉంటారు అనమాట. సో దాన్ని మనం ఏదో ఫ్రీగా మనకు ఫుడ్ బఫెట్ లా పెడుతున్నారు, ఫ్రీ అన్నదానం లా చేస్తున్నారు అనుకుంటే మాత్రం అది మనం పప్పులో కాలేసినట్టే. మనకు తెలియకుండానే మన డేటా అయితే మనం ఏఐకి అయితే ఫీడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ మనకే వీళ్ళు ఒకసారి అడిక్ట్ అయిపోయారు అనుకోండి, మీకు 1 year అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా పే చేసి అయితే వాళ్ళ సర్వీసెస్ ని వాడుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ టార్గెట్ కూడా అదే. నెక్స్ట్ నుంచి ఒకసారి డేటా ఫీడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు అడ్వాన్స్డ్ మోడల్స్ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మన ముందుకు తీసుకొచ్చి మనం పెయిడ్ మెంబర్స్ లాగా మనం జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి. మన దగ్గర నుంచి మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా అమౌంట్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో అది వీళ్ళ మెయిన్ టార్గెట్. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మన ఇండియాలో ఈ ఏఐ పరిస్థితి. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. ఎంతమందికి జెమినీ సబ్స్క్రిప్షన్ ఉందో, ప్రో సబ్స్క్రిప్షన్ కింద కమెంట్ సెక్షన్ లో రాయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.